ప్రైసలా దేవుడు పిలిపి 4:4లో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు వాక్యం కదా. మరి ఆనందం కావాలంటే ఏం కావాలి మనకు కావాల్సినవన్నీ ఉన్నప్పుడు ఆనందిస్తాం. ప్రసంగిలో దేవుడు ఏమన్నాడంటే ప్రసంగి 2లో దేవుడు ఏమన్నాడంటే ఒక అతనికి నేను మరి సమస్తాన్ని ఇచ్చాను, అయితే ఆయన తిని సంతోషించమని మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన సంతోషించినట్లు వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మరి దేవుడు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనము సంతోషించాలి. ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము సంతోషించాలి. మరి ప్రసంగి 2:26లో ఆయన ఏం చెప్తున్నారంటే ఏలయనగా దైవ దృష్టికి, ఏ దృష్టికండి? దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వారికి ఆయన దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును కూడా ఇస్తాడంట. దేవుడి దృష్టికి మనము దైవభక్తి గల వారముగా ఉన్నట్లయితే మనకి తెలివిని జ్ఞానమును ఆనందమును కూడా కలగజేసే దేవుడు. అదే రీతిగా ప్రసంగి 5:19-20లో ఆయన ఏమంటున్నాడంటే ఒక మనిషినికి నేను 5:19లో నేను ఇచ్చాను కష్టార్జితమందు ఆనందించమని మరి చెప్తున్నాడు ఆయన. ఏమనంటే మరి తన కష్టార్జితమందు మరి అన్నపానముల యందును మరి తన కష్టార్జితము యందును సంతోషించుటకును మరి సంతోషించుటకును వీలు చేసిన ఎడల అతనికి ఆ స్థితులు దేవుడిచ్చిన ఆశీర్వాదమని తలంచాలంట. చాలామంది దేవుడు అని ఇచ్చాక ఏమి ఇచ్చాడులే దేవుడు అంటారు కదా. మన కష్టార్జితం మనము కొంతమంది అనుభవించలేకపోతున్నారు. ఆ వచ్చిన కష్టార్జితాన్ని హాస్పిటల్ పాలు అవుతుంది, వ్యాధులు బాధలు వచ్చి మనం దేవుడిచ్చిన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఆనందమనే దేవుడిని స్తుతించాలని వాక్యం చెప్తుంది. దేవుడు వల్లనే కలిగినదని మనం అనుకోవాలంట. అట్టి వాడికి దేవుడు హృదయానందము కూడా కలగజేస్తాడంట. ఈ కష్టార్జితం మనం తిన్నామంటే ఇది దేవుడే ఇచ్చాడని మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే అప్పుడు దేవుడు మన హృదయానికి ఆనందం కూడా కలగజేస్తాడంట. అక్కడ ప్రసంగి 2లో ఏమన్నాడండి? ఆయన దైవ దృష్టికి మంచివాడిగా ఉన్న ఎడల ఆయనకి హృదయానందము తెలివిని జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ దేవుడిచ్చినటువంటి కష్టార్జితము దేవుడిచ్చిందని మీరు దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించినట్లయితే మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీకు హృదయానందమును కూడా కలగజేస్తానని ప్రసంగి 5:19-20లో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాదు దయచేస్తున్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకోనాలంట. మనము ఆయుష్ ఆరోగ్యంతో ఉన్నామంటే అది మన కష్టార్జితాన్ని మనం భుజించి ఆనందించినప్పుడు మన ఆయుష్కాలను కూడా జ్ఞాపకం కావాలంట. కానీ ఇక్కడ జ్ఞాపకము చేసుకున్నట్టు లేదని రాసింది వాక్యం. కాబట్టి జ్ఞాపకము చేసుకున్నాడు మనుషుడు. ఎందుకంటే మనిషి హృదయం ఘోరమైంది, కృతజ్ఞత లేని హృదయం. దేవుడు అనిపించినా ఇంకా ఈ ప్రభు అని అడుగుతాము, కానీ దేవునికి మనము కృతజ్ఞతలుగా జీవించలేని వారు విశ్వాసులు ఉన్నారు. అలా కాకుండా దేవుని యందు మనం ఆనందిస్తే ఆయన జ్ఞానం ఇస్తానన్నాడో తెలివినిస్తానన్నాడో ప్రసంగి 2లో. ఇక్కడ కూడా మరి దేవుడు ఏమన్నాడంటే నిన్ను నీ కష్టార్జితాన్ని నువ్వు తినే విధంగా నిన్ను ఆనందింపజేస్తానన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.